చౌకధరల దుకాణాల ద్వారా ఇస్తున్న బియ్యం గోధుమలు సరిపో విటమిన్లు ప్రోటీన్లు ఆహారంలో భాగం కావాలి. ఉపాధి హామీకి నిధుల తగ్గింపుతో పేదరిక నిర్మూలన లక్ష్యం నెరవేరదు. ఈనాడు ముఖాముఖిలో నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ భారతదేశానికి పౌష్టికార లోపమే అతిపెద్ద సమస్యని, ప్రజల ఆహారంలో ప్రోటీన్లు మాంసకృత్తు లోపం ఎక్కువగా ఉందని, దానివల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ పేర్కొన్నారు. దేశ ప్రజలకు లభిస్తున్న చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యం గోధుమలు సరిపోవన్నారు. ప్రోటీన్లు విటమిన్ల మిళితమైన పౌష్టికాహారాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా బడి పిల్లలకు గుడ్లు ఇవ్వడం వల్ల తక్కువ ఖర్చుతో పోషకాహారం అందించవచ్చని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెడుతున్న బడ్జెట్ ప్రభావవంతంగా ఉండాలన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కడలి కోతకు అడ్డుకట్ట, జియో ట్యూబ్ టెక్నాలజీతో రక్షణ గోడ. ఒకప్పుడు అక్కడొక ఇల్లు ఇక్కడో గుడి ఉండేవి. తీరం పొడవునా కొబ్బరి సర్వీ తోటలు విస్తారంగా ఉండేవి. అవన్నీ కళ్ళెదుటే కడలి గర్భంలో కలిసిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండల పరిధిలో చిన్నమైన వానిలంక, బియ్యపు తిప్ప, పెదమైన వానిలంక గ్రామాల్లో తరచూ వినిపించే మాటలు ఇవి. కడలి అలల కోత సముద్రం క్రమేపీ ముందుకొస్తుండటంతో ఊళ్ళకు ఊళ్ళే సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయి. తీర ప్రాంత వాసులు గుండె కోతకు కారణమవుతున్న అలల ఉధృతికి అడ్డుకట్ట వేసేందుకు ఈ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా కిలోమీటర్ మేర జియో ట్యూబ్ టెక్నాలజీతో రక్షణ గోడ నిర్మాణం చేపట్టారు. తీర ప్రాంతంలో కోత నివారణకు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాల్లో గతంలోనే జియో ట్యూబ్ టెక్నాలజీని వినియోగించారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలను అదే సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. పెదమైన వాని లంక పిఎం లంకసలో సముద్రపు కోతను నివారించేందుకు 2022లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశాలతో ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. డెలైట్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు 13.5 కోట్లు మంజూరు చేయగా వైకాపా సర్కార్ నిర్లక్ష్యంతో పనులు ప్రారంభం కాలేదు. మద్రాస్ ఐఐటి నిపుణుల నమూనా సూచనల ఆధారంగా గత ఏడాది మేలో పెదమైన వాని లంకలో పైలట్ ప్రాజెక్టుకు 1 కిలోమీటర్ మేర వేస్తున్నారన్నట్టు అర్థని